కన్యా రాశి వాళ్లకు ఈ వారం గత వారం కంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆర్థికంగా కొంత కుదుట పడతారు. ఊహించిన ఖర్చులు కూడా చేయగలుగుతారు. ఈ వారం ఆర్థికంగా పెద్దగా ఒత్తిడి లేనప్పటికీ మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా దాచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఈ వారం ప్రముఖులను కలుసుకునేందుకు మీరు ఎక్కువగా శ్రమించవలసే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే వారిని కలుసుకునేందుకు ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీకు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకునేందుకు చాలా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా భార్యాభర్తలు కూర్చొని కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వారితో సంభాషణలు సమాలోచనలు నిర్వహిస్తారు. దగ్గర వ్యక్తుల యొక్క చొరవతోటి ఒక సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో జరిపే చర్చలు సంప్రదింపులు ఈ వారం మీకు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. మీ యొక్క అభిప్రాయాలకు మంచి స్పందన కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు వృత్తులు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ వారం కొంత చివరి దశకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తృప్తిగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాలను మీరు చక్కగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో స్నేహితులను బంధువుల యొక్క సలహాలు పాటించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఏకాగ్రతతో వ్యవహరించి లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేయటము, అలాగే అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.